హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజిని. వెల్కమ్ టు ట్రెండీ అండ్ హెల్దీ రెసిపీస్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ అవిసె గింజల కారప్పొడి అండి. అవిసె గింజలు ప్రతిరోజు 2 స్పూన్లు తినాలని కొంచెం మందికి మాత్రమే తెలుసు. తెలిసిన వాళ్ళు కూడా అవిసె గింజలను తెచ్చుకుని దాన్ని తినలేక పక్కన పడేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను ఆ అవిసె గింజలతో చాలా టేస్ట్గా ఉండే అవిసె గింజల కారప్పొడి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. అవిసె గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటుంది. 100 గ్రామ్స్ అవిసె గింజల్లో 1597 మిల్లీగ్రాముల ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి తీసుకుంటే బ్లడ్లో షుగర్ లెవెల్స్ బాగా తగ్గించి డయాబెటీస్ని తగ్గిస్తుంది. దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉండడం వలన వెయిట్ లాస్ జరిగి ఒబెసిటీని తగ్గిస్తుంది. స్కిన్ గ్లోగా అవుతుంది. జుట్టు బాగా పెరుగుతుంది. జుట్టు ఊడడం తగ్గిస్తుంది. తెలివితేటలు పెంచుతుంది. రక్తంలో కొలెస్ట్రాల్ బాగా తగ్గించి ఇవి తీసుకుంటే హార్ట్ అటాక్ రిస్క్ని బాగా తగ్గిస్తుంది. ప్రొటెస్టెడ్ గ్రంథి క్యాన్సర్ను, రొమ్ము క్యాన్సర్ను రాకుండా కాపాడుతుంది. బీపీని తగ్గించి నార్మల్గా ఉంచుతుంది. అవిసె గింజలు గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు తీసుకోకూడదు. మిగతా వారు అందరూ తీసుకోవచ్చు. దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. వేయించుకుందాం. సరే అండి, ఎగిపోయినాయి, తీసేసుకుందాం. సముద్రంలో చిన్న చిన్న మొక్కల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. వాటిని చిన్న చిన్న చేపలు తింటాయి. కాబట్టి సముద్రంలో చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. చేపలు తినిన వాళ్ళు రీప్లేస్మెంట్గా ఈ అవిసె గింజల్ని ప్రతిరోజు ఫుడ్లో తీసుకోవడం వలన ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మన బాడీకి పుష్కలంగా అందుతాయి. 1 కప్పు నువ్వులను వేసుకుని వేయించుకుందాం. నువ్వు పప్పులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజు ఆడవారికి, మగవారికి 1000 మిల్లీగ్రాముల నుండి 1200 మిల్లీగ్రాములు కాల్షియం అవసరం అవుతుంది. 100 గ్రాముల నువ్వుపప్పులో 975 మిల్లీగ్రాములు ఉంటుంది. ఇది తీసుకుంటే కాల్షియం పూర్తిగా మన బాడీకి అందుతుంది. నువ్వుల వలన ఎముకలు, పళ్ళు గట్టిపడతాయి. ఇవి తీసుకుంటే స్త్రీలకి వెన్ను బలం ఉంటుంది. నడుము నొప్పులు రావు. నేను తీసుకున్న నువ్వుపప్పు అండిది ఆర్గానిక్ నువ్వుపప్పు అండిది. లైట్గా పొట్టు తీస్తారంతే, పూర్తిగా పొట్టు తీరు. స్టవ్ పై ఆయిల్ పెట్టుకున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకుని ఎండుమిర్చి, ధనియాలు వేయించుకుందాం. వేగిపోయినాయండి, కట్టేసుకుని స్టవ్ ఆఫ్ చేస్తాను. వేయించుకున్న అవిసె గింజలు, నువ్వులు చల్లారిపోయినాయి. మిక్సీ గిన్నెలో తీసుకుందాం. చింతపండు వేసుకోవాలి ఇందులో. వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, వేయించి పెట్టుకున్నాం కదా ఎండుమిర్చి, ధనియాలు, ఇవి కూడా వేసుకుందాం. వేయించి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసేసాను. చింతపండు వేసాను, నువ్వులు, అవిసె గింజలు అన్నీ వేసాను. సాల్ట్ కూడా వేసేద్దాం. కొద్దిగా పసుపు కూడా వేసుకుందాం. ఇవన్నీ కలిపి మిక్సీ పెట్టేస్తాను. సరే అండి, కారపొడి రెడీ అయిపోయింది. సరే అండి, అవిసె గింజల కారపొడి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఎయిర్ టైట్ జార్లో వేసుకుని లిడ్ పెట్టుకుందాం. దీన్ని మనం ఒక 1 మంత్ అయినా సరే ఏం పాడవదండి. మనం డైలీ టిఫిన్లో, రైస్లో, అన్నట్లోని యూజ్ చేసుకోవచ్చు. స్టోర్ చేసుకుని ఉంచుకోవచ్చు. సరే అండి, ఇప్పుడు మనం దోశల ప్రాసెస్ చూద్దాం. దోశ వేసిన వెంటనే కారపొడి వేయాలండి, అంటుకుంటుంది, లేకపోతే అంటుకోదు. చట్నీ కూడా అవసరం ఉండదండి. ఇలా కారపొడి, పచ్చిమిర్చి, జీలకర్ర, కొత్తిమీర, ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకుని ఈ దోశలు వేసుకుని ఒక్కసారి తినండి. ఇందులో మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి.
దీనివల్ల ఎంత హెల్దీ బ్రేక్ఫాస్ట్ తెలుసండి పిల్లలకి. ఇది చాలా హెల్దీ ఫుడ్ అండి, తప్పకుండా ట్రై చేయండి. ఇది ఇందులో మనం అసలు తినడానికి ఇబ్బంది పడేలాగా ఉండదు, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. రెడీ అయిపోయిందండి, ప్లేట్లోకి తీసుకుందాం. చూసారు కదండి అవిసె గింజల కారపొడి ఏ విధంగా తయారు చేసుకోవాలో. ఇది దోశల్లోకి, ఇడ్లీలోకి, రైస్లోకి, అన్నాట్లోకి చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ ఫుడ్. తప్పకుండా ట్రై చేయండి మీరు అందరూనే. ఈ అవిసె గింజలతో మరిన్ని రెసిపీస్ నేను తొందరలోనే తయారు చేసి పోస్ట్ చేస్తానండి. తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి, ఏ విధంగా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సరే ఫ్రెండ్స్, బాయ్. Thank you for watching. Please like, share and subscribe my channel.